ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలందరినీ సజీవులుగా ఆయన సన్నిధిలో ఉంచిన గడిచిన దినములన్నీ కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లించుదాం. మనతో మాట్లాడబోతున్న ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్యలో ఉండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతుండగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. మన దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అందరం కూర్చుందాం. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా మన అందరినీ సజీవులుగా ఆయన సన్నిధిలో ఉంచిన దేవునికి కోట్లాది వందన స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. మంచిది. సమయంలో మనం ఈరోజు దేవుని మాటలు వినబోతున్నాం. జాగ్రత్తగా ఆ దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆయన మాటలు వినాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక ఆయన మాటలు మనం జాగ్రత్తగా వినాలి. బైబిల్లో రాయబడిన యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఏదైతే వినబోతున్నారో జాగ్రత్తగా వినాలి, చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు వినేటప్పుడు అటు ఇటు తిరగకూడదు, మనం అటు ఇటు మాట్లాడకూడదు, అటు ఇటు చూడకూడదు. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు భయభక్తులతో ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ఆసక్తితో వినాలి. హల్లెలూయా. ఈరోజు మనం వినే వాక్య భాగం, ప్రేమైన వాళ్ళరా, బైబిల్ చెబుతుంది, దేవుని మందిరములో నివసించువారు ధన్యులు. దేవుని మందిరములో ప్రార్థన చేసేవారు ధన్యులు. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాం బైబిల్లో, చూడండి పరిశుద్ధ గ్రంథములో, ప్రేమైన వాళ్ళరా, దేవుని మందిరములో హోషేయ ఏవేలు గ్రంథం, పాత నిబంధన గ్రంథం నుండి ఈ ఉపవాస ప్రార్థన మనం చదువుకుందాం. ఏవేలు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, యెహోవాను బతిమలాడుకొనుటకై రత దినమును ఏర్పరచుకొనుడి. యెహోవాను బతిమలాడుకొనుటకై పెద్దలను, దేశముల జనులందరినీ నీ దేవుని యెహోవా మందిరములో సమకూర్చుడి. చాలు అమ్మా. దేవుని మందిరంలో ఏముండాలంట? ఉపవాస దినం ఉండాలి. ప్రతిష్ఠించమంటున్నాడు, రథ దినాన్ని ఏర్పాటు చేయమంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఇదిగో దేశములో జనులందరినీ, పెద్దలను దేవుని మందిరములో ఏం చేయాలంట? సమకూర్చండి. ఈరోజు మనం ఎందుకు ఇక్కడ సమకూర్చబడ్డాం తెలుసా? ఇదేదో మనం సమకూర్చుకున్నది కాదు, మనమేదో ఏర్పాటు చేసుకుంది కాదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, మీ మందిరములో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. ఏముండాలి? దేవుని మందిరంలో ఉపవాస దినము అంటే ఉపవాస ప్రార్థన ఉండాలి. ఇది దేవుడు అదిన ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట. ప్రవక్త అయిన యేవేలు ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో వారు వాళ్ళ మందిరములో ఉపవాస దినాన్ని, ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించండి. అయితే ఉపవాస దినము మందిరంలో ప్రతిష్ఠిస్తే ఎవరెవరు ఉండాలంటే మందిరంలో పెద్దలు, దేశములో ఉన్న జనులందరూ దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో
చేసే ప్రార్థన ఎంత విలువైనదో, ఎందుకు దేవుడు ఆయన మందిరంలో ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చేయమంటున్నాడు. ఆయన మందిరంలోకి వచ్చి ప్రజలందరూ జనులందరూ ప్రార్థన చేయమంటున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. పెద్దలతో సహా సమస్త జనులు ఎక్కడికి రావాలంట? యెహోవా మందిరం. ఈరోజు మనం చూస్తే చాలామందికి ఉపవాస దినం అంటే, ఉపవాస ప్రార్థన అంటే చాలా కష్టం, చాలా కష్టమైన పని. ఉపవాసం ఉండటం అంటే చాలా కష్టం. అయితే ఈ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. మనకు కష్టమే కానీ చాలామందికి నేను ఉండలేనన్నా ఉపవాసము, నేను ఉండలేనన్నా. ఈరోజు చాలామంది ప్రేమైన వాళ్ళరా ఉపవాస ప్రార్థన, దేవుని మందిరంలో చేసే ప్రార్థన, వచ్చి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించిన ఉపవాస దినాన్ని ప్రకటించిన ఆ ఉపవాస ప్రార్థనలో నువ్వు చేరి ప్రార్థించుట ద్వారా ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో, ఎంత గొప్ప ప్రేమైన వాళ్ళరా మరి కార్యాలు జరుగుతాయి చాలామందికి తెలియటం లేదు. ఉపవాసం అంటే చాలామంది అంటారు నేను ఉండలేనన్నా. నిజమే, ఉపవాసం అంటే చాలా కష్టమే అమ్మా, చాలా కష్టమే ఎవరికి? ఉండలేని వాళ్ళకి. కానీ బైబిల్ రాయబడింది ఉపవాస దినము దేవునికి ఎంతో, ఉపవాస ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం. దేవుని మందిరములో ప్రార్థన ఎంతో దేవునికి ఇష్టమండి. దేవుని మందిరంలో చేసే ప్రార్థన, దేవుని మందిరంలో ప్రతిష్ఠించి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ప్రార్థన చేస్తున్నామంటే ఏమా, ఈరోజు కొంతమంది ఉన్నారు ఏమా, ఒక ప్రార్థనగా ముందే ప్రకటన ఉండాలి. ఏముండాలా? ప్రతిష్ఠించాలంటే ప్రకటన ఉండాలా. ఫలాని వారం ఇదిగో ప్రార్థన ఉంటుంది చర్చిలో. ఈరోజు ఎలా ఉంది తెలుసా? సంఘములో ప్రకటన లేదు. ఎప్పుడు పాస్టర్ ఖాళీ ఉంటే అప్పుడు ప్రార్థన. ప్రజలు సిద్ధపాటు లేదు. ఏముండాలా? మన ప్రార్థన క్రమం మన క్యాలెండర్లో ఉంటుంది. ఏ రోజు దేవుని మందిరంలో ప్రార్థన ఉంటుందో ఆ క్యాలెండర్ చూస్తే తెలిసిపోద్ది. అమ్మా ఫలాని దినాన ఫలాని ప్రార్థన కూడిక ఉంటుంది. అయినా కూడా ప్రజలు ముందుగా చెప్పినా సిద్ధపడటంలే. మనం ముందుగా చెప్పినా కూడా ఈరోజు ప్రార్థన ఉందని తెలిసినా కూడా చాలామంది సిద్ధపాటు లేరు. బైబిల్ రాయబడింది అమ్మా, ప్రతి విషయంలో సిద్ధపడాలి. ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రార్థనకు రావడానికి సిద్ధపడాలి, ప్రభు రాకడకు కూడా సిద్ధపడాలి. మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. సిద్ధపాటు అనేది దేవుని బిడ్డలకు ఎంతో అవసరము. ప్రతి విషయంలో దేవుడు చూస్తుంటాడు. నువ్వు ఏ విషయంలో సిద్ధపడుతున్నావో, నువ్వు ఎలా ఉన్నావో దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక మనము ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం వింటున్న వాక్య భాగము, మనము దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటం ద్వారా, ప్రార్థనలో ఉండటం ద్వారా మనకు కలిగే లాభాలు. దేవుని మందిరానికి వచ్చి మన ఇంట్లో చేసుకోవచ్చు, చాలామంది ఇళ్లలో చేసుకుంటాం, మంచిదే. కానీ మందిరములో ప్రార్థన దినాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఖచ్చితంగా మనం మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకుంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవటం ద్వారా మనకు వచ్చే లాభం ఏంది? అసలు ఏం జరుగుతుంది? ఎంతమంది పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని చూపిస్తాను, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళ పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. చాలామంది వాళ్ళకి ఏదేదో ప్రార్థన చేయమని అడుగుతారు, కానీ వాళ్ళు మాత్రం మందిరానికి రాను, టైం లేదంటుంటారు. మేము మందిరానికి రావడానికి సమయం లేదయ్యా అంటుంటారు. మాకు సమయం లేదనుకుంటుంటారు, చెప్తా ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ ఏమంటున్నాడు? ఖచ్చితంగా వాళ్ళందరినీ యెహోవా మందిరములో
సమకూర్చండి, దేవుని మందిరానికి రావాలి, వచ్చి వాళ్ళు ప్రార్థన చేయాలి. ఏమో వాళ్ళు ప్రార్థన, దేవుని మందిరానికి వచ్చి ప్రతిష్ఠించిన ప్రార్థన దినాన వాళ్ళు ప్రార్థన చేయటం ద్వారా, దేవుని మందిరంలో ప్రార్థన చేయటం ద్వారా ఎంత గొప్ప మేలుకరమైన కార్యాలు, లేకపోతే ఎంత గొప్ప ఆశీర్వాదమో ఈరోజు మనం చూడాలి. మొట్టమొదటిగా కొంతమంది గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, ఒకసారి మనము బైబిల్లో చూసినట్లయితే, మరి మొదటి రాజుల గ్రంథం చూడండి, 8వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి 29వ వచనంలో రాయబడింది, నీ దాసునైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామమును అక్కడ నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. హల్లెలూయా. ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు రేయింబగళ్ళు ఆయన చూస్తూ ఉంటాడంట. హల్లెలూయా. ఏందంట? ఏమన్నాడమ్మా? ఇదిగో నీవు సెలవిచ్చి ఉన్న ఈ స్థలమైన ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండునుగాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడికి వచ్చి ప్రార్థించే వాళ్ళని రేయింబగళ్ళు రేయి చేసుకోను పగులు చేసిన దేవుని మందిరానికి వచ్చి ఎవరైతే ప్రార్థిస్తుంటారో వాళ్ళని దేవుడు రేయింబగళ్ళు చూస్తూ ఉంటాడంట. ఆయన నేత్రములు తెరవబడును గాక. నీ నేత్రములు, దేవుని నేత్రములు రేయింబగలు వాళ్ళని చూస్తూ ఉంటాయండి. దేవుడు వాళ్ళని చూస్తుంటాడు. నన్ను ఈరోజు నా బిడ్డలు నా సన్నిధికి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, నా సన్నిధికి వచ్చారని రాత్రింబగలంటే రేయి చేసుకో పగులైనా ఎప్పుడు చేసినా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది పనులు మానుకొని, అమ్మా ఈరోజు మన ఇంట్లో అన్ని పనులు ఉంటాయి, కానీ అన్నీ మానుకొని దేవుని సన్నిధికి వచ్చావంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేది దేవుడు మనల్ని చూస్తుంటాడు. ఈ స్థలంలో వచ్చిన వారిని దేవుడు చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ స్థలంలో చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే 30వ వచనంలో ఉంది, మరి నీ దాసులైన నేను నీ జనులైన ఇశ్రాయేలుకు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాసమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుము. వినినప్పుడెల్లా మమ్మలను క్షమించుము. హల్లెలూయా. ఈ స్థలములోకి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఏ స్థలము? దేవుని మందిరం అనే మందిరంలోకి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆలకిస్తాడు, ఆయన వారిని క్షమిస్తాడు. మొట్టమొదటిగా దేవుని మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేయటం ద్వారా మనల్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. రెండోది, ఆయన మనం చేసిన ప్రార్థన ఆలకించి మనం ఏదైతే అడుగుతున్నామో ఆయన మన మొర ఆలకించి మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఉదాహరణకు బైబిల్లో ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, ఒక ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. ఆమెకు ఆ కుటుంబములో కొరత ఉంది. బైబిల్లో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా, ఒక ఆమె దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. 10వ వచనంలో చదువుకుందాం. 1:10 వచనం. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరమ్మాయిమే?
అన్నా ఈమెకి ఏం లేదు తెలుసా, అన్నీ ఉన్నాయి, ఈమెకి ఏం కొరత లేదు. అయితే ఒకటే కొరత ఉంది. ఏం కొరత? సంతానము లేదు. అన్నాకి సంతానం లేదు, అన్నీ ఉన్నాయి, ఆమెకి ఏ కొరత లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ సంతానం లేదనే కొరత ఉందండి. ఈరోజు మనకు చాలామందికి తెలియటంలే ఏమ్మా, అన్నీ ఉన్నా సంతానం లేకపోతే లేని వాళ్ళకి తెలుసు ఆ బాధ. ఎంతమంది ఇంట్లో వాళ్ళు కూడా విమర్శిస్తుంటారు. అన్నాను ఎవరమ్మా బాధ పెట్టింది? ఇంట్లో ఉన్నోళ్ళే బాధ పెట్టిరంట, బయట వాళ్ళు ఇంకెంత బాధ పెడతారు అమ్మా? ఇంట్లో ఉన్నోళ్ళే బాధ పెట్టారంట ఏమని. అన్నం లేదు, నీళ్లు లేవు ఏమ్మా, బాధ పెడితే ఏమైనా భోజనం చేయగలమా? చిన్న బాధ కాదు, అంత బాధ పెడతా ఉన్నారు. బయట బాధే, ఇంట్లో బాధే, ఆమె తట్టుకోలేకపోతా ఉంది, గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేరు. అయితే ఆమె ఈరోజు పిల్లలు లేకపోతే ఏం చేస్తున్నారు? లోకంలో లోకం వైపు చూస్తున్నారు. అసలు బిడ్డలు లేకపోతే బిడ్డల్ని ఇచ్చేది ఎవరు చాలామందికి తెలియటం లే. బైబిల్లో రాయబడి ఉంది 127వ కీర్తన 3వ వచనం చదవండి. అసలు బిడ్డల్ని ఇచ్చేది ఎవరో చూడండి. ఈరోజు బిడ్డలు లేని వాళ్ళు లోకం వైపు చూస్తున్నారు. కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే. ఏమ్మా, బిడ్డల్ని ఇచ్చేది దేవుడు, కానీ దేవుని వైపు చూడటంలే. ఏం చేస్తాను? డబ్బులన్నీ అయిపోయి డాక్టర్ కాడికి డబ్బులన్నీ అయిపోయినాక ఏమ్మా అంటే ఏదేదో ప్రయత్నాలు చేసి డబ్బులన్నీ అయిపించుకున్నాక అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు చాలామంది ప్రేమైన వాళ్ళరా. డాక్టర్ల కాడికి డబ్బులన్నీ అయిపించుకొని ఒక సర్టిఫికెట్ ఇస్తారు. లాస్ట్లో నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో, ఆయన ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే వాస్తవంగా ఇంకా బిడ్డలు పుట్టే అవకాశమే లేదు అని ఇస్తారు. వాస్తవమే, ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం చేశారు, అది మనుషుల వల్ల జరిగేది కాదు. అయితే ఇక్కడ అంటున్నాడు యెహోవా వలనే గర్భఫలము. యేసు ప్రభువే నీకు గర్భఫలం ఇవ్వగలిగిన దేవుడు. అయితే ఏం చేసిందంటే ఈ నిందలకు తట్టుకోలేక, ఈ బాధలు తట్టుకోలేక ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఈమెను బాధ పెడతా ఉంటే ఎవరి దగ్గరికి వచ్చిందమ్మా? సంతానం కోసం దేవుని మందిరానికి వచ్చింది. హల్లెలూయా. ఇదేందమ్మా, హాస్పిటల్ పోవాల్సి ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చిందంట. వచ్చి ఏం చేస్తుందమ్మా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఎలా వచ్చింది దేవుని సన్నిధికి? దుఃఖాక్రాంతులై, అన్నం లేదు, ఏమీ లేదండి, నీళ్ళు లేవు, అన్నం తినటం లేదు. ఏమేమి ఎలా ఉందంటే ఈ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూస్తే ప్రేమైన వాళ్ళరా భయంకరంగా ఉంది ఏం పరిస్థితి. 8వ వచనం చదువమ్మా. 7 అమ్మా 7. కనుక భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటైన ఎల్కానా, అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు? భోజనం మానుట ఎలా? నీకు మనోవిచరణ ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? హల్లెలూయా. ఆమెతో చెప్పాను. భర్త వల్ల ఆమెకేం ప్రాబ్లం లేదు అమ్మా. ఇంకా మిగతా వాళ్ళందరూ విమర్శిస్తూ బాధ పెడతా ఉన్నారు. అన్నం లేదు, నీళ్ళు తాగటం లేదు, అన్నం తినటం లేదు. ఎక్కడికి వచ్చిందమ్మా ఆమె? దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది. కన్నీటితో ఏడ్చుచు దేవుని సన్నిధికి వచ్చింది. ప్రేమైన వాళ్ళారా, వచ్చి ఏం చేస్తుందమ్మా? దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉందండి. ఏం చేస్తుందంట ఆమె? దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడుస్తూ ఉందంటండి. ఈరోజు కొంతమంది ఏడుపు రావటం అంటే చిన్న సంగతి కాదు. ఒక మనిషి ఏడవాలంటే
అది ఊరకు వచ్చేది కాదు ఏడుపు. ఎంత దుఃఖము, ఎంత బాధ కలిగితే ఆ ఏడుపు వచ్చేది. వచ్చి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాము. ఆమె తెలుసుకున్నది, ఇంకా ఈ లోకంలో నాకెవరు, నాకు గర్భఫలం ఇచ్చే దేవుడే. మనుషుల వైపు చూడలామె, దేవుని వైపు చూసింది. ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఈరోజు చాలామంది అమ్మా ఏదన్నా చాలామంది మనం చూస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళ. అయితే దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఏం చేస్తుందమ్మా? ప్రార్థన చేస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఏమని ప్రార్థన చేస్తుంది చూడండి. సన్నిధివి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసినడలా. అమ్మా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నాకు ఒక మగబిడ్డను దయచేయి. తర్వాత అమ్మా, తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనిను ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచున్నది. హల్లెలూయా. మొక్కుబడి చేసుకుంటుందండి. అయ్యా నాకు మగబిడ్డని, ఆ బిడ్డను మళ్ళీ నీకే ఇస్తా. మొక్కుబడి చేసుకుందండి. దేవుడు ఏది ఇచ్చినా ఈ రోజుల్లో నాకేమి ఇచ్చినాడు అంటున్నారు చాలామంది. దేవుడు ఏది ఇచ్చినా నాకేమి ఇచ్చినాడు అంటున్నాడు. కానీ ఏమేమంటుంది? నాకు ఇస్తే నేను నీకు మొక్కుబడి చేసుకుంటా ఉంది. దేవుని సన్నిధికి వచ్చింది, అయ్యా నాకు బిడ్డను దయచే. దేవుణ్ణి అడుగుతుంది. ఏమ్మా, అదే మనుషులను అడిగితే ఇవ్వగలరా? 10 మంది బిడ్డలుంటే ఒక బిడ్డని సాకుంటానంటే ఇస్తారా? ఒక్క బిడ్డను కూడా ఎవరు ఇయ్యరు. 10 మంది ఉన్నారు కదా, లేనోళ్ళకి ఒక బిడ్డని ఇవ్వని ఇస్తారేమో, ఎవరు ప్రేమ. వాళ్ళు ఇచ్చినా మధ్యలేని మళ్ళీ తీసపోయారు కొంతమంది పాపం. కానీ దేవుడు ఏమి అడుగుతుంది? అయ్యా నాకు ఒక మగ బిడ్డను దయచే. మొక్కుబడి చేసుకుంటుంది, ఆ బిడ్డను మళ్ళీ నీకే ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చి ఊరికేదో వచ్చిపోవటంలా, ఆమె మొక్కుబడి చేసుకుంటుంది, కన్నీళ్లు విడుస్తుంది, ఏడుస్తుంది. ఇప్పుడు దేవుడు ప్రేమైన వాళ్ళరా ఈమెను ప్రార్థన చేసి ఏమైందమ్మా? ప్రార్థన చేస్తూనే ఉంది. ఎంతసేపు చేస్తుంది? ఏమే అందరూ ప్రార్థన అయిపోయి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన ఏం ప్రార్థన ఆపటంలే. చదవమ్మా. ప్రార్థన చేయించుండగా ఆమె నోరు కనిపెడుతూ ఉన్నాడు. దైవజనుడు కనిపెడుతున్నాడు. అన్న తన మనసులోనే చెప్పుకుంటా ఉంది. ఏమ్మా ప్రార్థన అయిపోయింది, అయినా ఏం పోవటంలే. ఏంది ఏమి ఇంకా బాగాలేదు, ప్రార్థన అయిపోయినా ఇంకా ఏంది ఏమీ మత్తుగా ఉంది, మనసులో ప్రార్థన చేసుకుని కొనుక్కుంటా ఉంది. కానీ ఈయనకి వినిపట్టంలే. వచ్చేయమంటున్నా చూడు. అందుకు ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువో ద్రాక్షరసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంతసేపుగా ప్రార్థన అయిపోయింది, అయినా ఏమి ఇప్పుడు ఎట్టుందంటే ఏమో చివరి ప్రార్థన చేసుకుందామంటే సగం మంది ఉంటాంలే. ప్రార్థన చేసుకుని ఇంటికి అయిపోయినాక ఇంటికి పోదామంటే కొన్ని చర్చిలో ఏం చేస్తున్నారు, కొన్ని దిక్కల ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది ఉంటాంలే వెళ్ళిపోయి ఉంటారు. ప్రియా సహోదరి, ఏమే ప్రార్థన అయిపోయినా బాగోటంలే. ఈరోజు ప్రార్థన ఎప్పుడు అయిపోద్దా? ఎల్లో ప్రార్థన కూడా చేయించుకోరు దైవజనుడి చేత. కొన్ని సంఘాల్లో ప్రార్థన కూడా చేయించుకో వెళ్ళిపోవటమే. కానీ ఏం మాత్రము ఆ విధంగా వెళ్ళిపోవాలా? కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో అయ్యో ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది, దేవుణ్ణి అడుగుతూనే ఉంది. దైవజనుడు వచ్చి ఏందమ్మంగా ప్రార్థన అయిపోతే నువ్వు పోవటం లేదు, ఏమన్నా ముందు ద్రాక్షరసం దాగి వచ్చావా, మత్తురాలుగా ఉన్నావా, మత్తురాలై ఉన్నావని
అడిగినప్పుడు ఆమె ఏమంటుందో చూడండి. అన్న, అది కాదయ్యా, ఓ నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాని ఉన్నాను. నేను ద్రాక్షరసము కానీ మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మను కొమ్మరించానయ్యా. నేను దేవునితో మాట్లాడుతున్నానయ్యా, దేవునికి మొరపెట్టుకుంటున్నాను, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను. ఈ మధ్య ఒక సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉందంట. ప్రార్థన జరిగితే పాస్టర్ గారు చెప్పినట్టు వాక్యము చెప్పుకోవటం, వాక్యము వినటానికి మనమందరం ప్రార్థన చేసుకుందామని వాక్యం చెబుతా ఏం చేశాడు, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి, ఇంకా మనమందరం వాక్యం విందాము, ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ వాక్యం కొరకు ప్రార్థన చేశాడు. చేసి ఆ వాక్యం కొరకు ప్రార్థన చేసి కళ్ళు ఆమెను కళ్ళు తెరిస్తే చర్చిలో ఒక్కర్లేరంట. ఏమైపోయిన వీళ్ళందరూ అంటే అల్లాడేడ తగాద ఆడుతుంటే అడిగిపోయినట్టు అందరూ అడేడ అరుచుకుంటారంట. అరే, ప్రార్థనలో ఉన్న వాళ్ళకి అక్కడ అరుచుకునేది వీళ్ళకి ఎట్టిని పడది. ప్రార్థన ఆమె వాళ్ళకి ఒక్కర్లేరంట చర్చిలో. ఏమయ్యారంటే అందరూ ఆ తగాద ఆడుకునే కాడ ఉన్నట్ట. ఏమైందంటే ఏమా కొంతమంది ప్రార్థనలో ఉండరు, కళ్ళు మూసుకొని ఉండరు. ఈ కళ్ళు తెరిచిన వాళ్ళు పోయి చూసి కిటికీలో కూడా చూసి ఉంటారు. అక్కడ ఏదో గుంపుగా ఉన్నారని పక్క వాళ్ళకి చెప్పి సైకి చేసుకుని అందరూ వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన అంటే ఏందమ్మా చూడండి, ప్రజలందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, ప్రార్థన అయిపోయింది. అయితే ఏం మాత్రము దేవుని సన్నిధిలో కళ్ళు తెరవలేదండి, కళ్ళు మూసుకొని ఉంది. అయ్యో, తన హృదయాన్ని కుమ్మరించి దేవుణ్ణి ప్రార్థిస్తుంది, ఏడుస్తూ ఉంది. అయ్యా నాకు బిడ్డని, అయ్యా నాకు బిడ్డని, ఈ నిందను తీసేయ్యా, ఈ గొడ్రాలని నింద నాకు ఉండకూడదయ్యా అని దేవుణ్ణి బతిమలాడుతా ఉంది. కొంతమందిని అమ్మా చర్చికి రమ్మంటే నాకు టైం చాలదన్నా, నాకు రావడానికి టైం లేదని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమ్మా ఎంతసేపు దేవుని సన్నిధిలో విడిచిపోవటంలే. అప్పుడు దైవజనుడు వచ్చి అడిగాడు, అమ్మా ఏందమ్మా ఇంతసేపు అయినా నువ్వు వెళ్ళలేదేంది? చర్చిలో అందరూ వెళ్ళిపోయారు కదా, ప్రార్థన అయిపోయిందన్నా కూడా ఆమె అంటుంది, నా హృదయమును దేవుని సన్నిధిని కొమ్మరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కొమ్మరించిందో అక్కడ చూడండి ప్రేమైన వాళ్ళరా. మరి ఆమె దైవజనుడితో చెప్తుంది ఎందుకు కొమ్మరించింది తెలుసా ప్రేమైన వాళ్ళరా. 17వ వచనం చదవమ్మా. అంతటా ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవుడితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయునుగాకని ఆమెతో. హల్లెలూయా. అమ్మా నువ్వేం బాధపడద్దు, నువ్వు కన్నీళ్ళు విడవాల్సిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన విన్నాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, దేని కొరకైతే నువ్వు ప్రయాసపడుతున్నావో, నువ్వు ఏదైతే కన్నీళ్లు కారుస్తూ దేవుణ్ణి అడుగుతున్నావో అది నీకు ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏమంటున్నామా? నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఎందుకంటే ఆమె హృదయాన్ని కొమ్మరించిందండి. అంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేసింది. పక్కన జనాలు వెళ్ళిపోయినా అమ్మా ఆమెకు తెలియలే. దైవజనుడు వచ్చి అమ్మా అందరూ వెళ్ళిపోయిన లేయమ్మ అన్నా కూడా ఆమె ఇంకా ప్రార్థనలోనే ఉంది. అప్పుడు దైవజనుడు వచ్చి అంటున్నాడు, అమ్మా ఇంత గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు, పట్టుదలతో చేస్తున్నావు, ఖచ్చితంగా దేవుడు నువ్వేదైతే అడుగుతున్నావో అది నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్షేమంగా వెళ్ళు అన్న వెంటనే 19వ వచనం చదువమ్మా. వచ్చిరి కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము
చేసుకొనెను కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు హల్లెలూయా ఒక కుమారుణ్ణే కన్నదండి. ఒక బిడ్డను దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దేవుని దగ్గరికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది. అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ, బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఆమెను నిందిస్తున్నారు. గొడ్రాలని, పిల్లలు లేని దాని అని నిందిస్తూ ఉంటే ఆమె ఆ లోకం వైపు చూడలేదండి, ఆ గర్భఫలం ఇచ్చే దేవుని దగ్గరికే వచ్చింది. హల్లెలూయా. నువ్వు తెలుసా, గర్భఫలము ఇచ్చే దేవుని దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. ఎలాంటి ప్రార్థనమ్మా? హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించిందంట. హృదయం కుమ్మరించడం అంటే ఏంది? పక్క వాళ్ళు కూడా ఏమా వెళ్ళిపోయింది కూడా ఆమెకు తెలియలే. అందరు ఇళ్ళకి వెళ్ళిపోయినా ఆమెకి తెలియలేదు. ప్రార్థన అయిపోయినా తెలియటంలో ఆమెకి ఎంత హృదయపూర్వకంగా ప్రార్థన చేసింది. దేవుడు ఖచ్చితంగా ఆమెను జ్ఞాపకం చేసుకుంది. ఎవరమ్మా జ్ఞాపకం చేసుకుంది? దేవుడు ఆమెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడండి. మనుషులు కాదు, దేవుడే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం చేశాడమ్మా? వెంటనే ఆమె అడిగిన బిడ్డను దేవుడు ఆమెకు ఇచ్చాడు. ఈరోజు నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన ఎందుకు చేసుకోవాలి చెప్పండి? అన్న దేవుని సన్నిధికి వచ్చి ఆమెకు ప్రేమైన వలన బిడ్డలు కలగటము అమ్మా చూడండి అసాధ్యము. కానీ దేవుడు సన్నిధికి వచ్చి ఆ నిందలు, ఆ బాధలు భరించలేక, అయ్యా నాకు ఒక్క బిడ్డను దయచేయమని దేవుణ్ణి ప్రార్థించిందండి. అయితే అన్న ప్రేమైన వలన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఏమన్నా నష్టపోయిందమ్మా? దేవుడు ఆమె కొరతను తీర్చాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడిగితే ఒక బిడ్డలే కాదండి, నీ ఇంట్లో ఏ కొరతలు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి సమర్థుడు. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, క్రీస్తు యేసు మహిమలో, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, క్రీస్తు యేసు మహిమలో ప్రభు మీ ప్రతి అవసరతను తీరుస్తాడండి. మీ ప్రతి అవసరతను తీరుస్తాడు దేవుడు. అయితే నువ్వు ఎక్కడ? దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ప్రార్థించాలి. ఎప్పుడమ్మా? ప్రతిష్ఠించిన దినం. ఏ రోజు సంఘ ప్రార్థన ప్రతిష్ఠించారో, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారో, ఆ రోజు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే, అందరూ సమకూడి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందట? నీ కొరతలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చెబితే కొరతలు తీర్చబడవు. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తే అన్న కొరతలు తీర్చిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న కొరతలన్నీ తీరుస్తాడండి. సంతానము కొరత అది అసాధ్యం. ఏమ్మా, సంతానం అనేది మనుషులు ఇచ్చేది కాదది. గర్భఫలం యెహోవా ఇచ్చేది, యేసు ప్రభు ఇచ్చేది. అది నువ్వు పొందాలంటే ఏమ్మా, అన్న ఎక్కడికి పోయిందమ్మా? దేవుని సన్నిధికి వెళ్ళింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందమ్మా. ఎంతమందిని అడిగిందమ్మా ఆమె? ఒక్క బిడ్డని అడిగింది. అసలు ఎంతమందిని ఇచ్చారు చూడండి. ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డను దేవునికే ఇచ్చిందంట. మళ్ళీ ఇస్తే దేవుడు ఆమెకి ఒక బిడ్డనే కాదు, అడిగేది ఒక బిడ్డనే. కానీ దేవుడు ఎంతమందిని ఇచ్చాడు చూడమ్మా. 2వ అధ్యాయం 22:21 వచనం. యెహోవా అన్నను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులు 2 కుమార్తెలు కనెను. హల్లెలూయా. ఒక్క బిడ్డ చాలయ్యా అని దేవుణ్ణి అడిగితే, మన దేవుడు ఎవరమ్మా? అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు అండి ఆయన. ఒక బిడ్డ చాలనుకుంటే ఆమె అడిగితే 3 కుమారులు 2 కుమార్తెలు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంత గొప్ప కార్యం అండి దేవుడు. ఈరోజు దేవుని దగ్గరికి రండమ్మా, మీ కొరతలు తీరుస్తాడు దేవుడు, మీ అవసరాలు తీరుస్తాడంటే ఎంతమంది వస్తున్నారు దేవుని దగ్గరికి? అమ్మా, దేవుని మందిరానికి ఎంతమంది వస్తారు? ఎక్కడికైనా పోతారు కానీ ఎక్కడికి ఏమ్మా, ఏ స్థలానికైనా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకొని పోతారు కానీ దేవుడు అవసరాలు, నీ కొరతను తీర్చే దేవుని దగ్గరికి వస్తున్నావా? అన్న దేవుని దగ్గరికి రాబట్టే ఆమె అడిగింది ఒక్క బిడ్డనే కానీ అడిగిన వాటికన్నా ఒక్క బిడ్డనుగా దేవుడు ఇచ్చేది. నువ్వు అడిగింది వాటికన్నా ఎక్కువగా ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? రెబెకా. ఇస్సాకు భార్య ఎవరమ్మా? రెబెకా. గొడ్రాలంట ఆమె. ఆమె ఎవరు? గొడ్రాలు. చూడండి ఆదికాండం. గొడ్రాలంటే ఇంక పిల్లలు పుట్టే అవకాశము లేదు. ఆదికాండము చూడండి ప్రేమైన వాళ్ళరా, 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. ఈమె గొడ్రాలంట. గొడ్రాలని తెలుసమ్మా? ఇంకా పిల్లలు పుట్టే అవకాశము లేదు. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలమ్మా ఈమె బిడ్డలు లేక? 20 సంవత్సరాలు. అంటే పై భాగంలో మీరు చూస్తే ఇస్సాకుకు పెళ్ళి అయింది ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 40 సంవత్సరాలు అప్పుడు పెళ్ళి అయితే వాళ్ళకి బిడ్డలు పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 40 సంవత్సరాలకు పెళ్ళి అయితే 60 సంవత్సరాలకు దేవుడు బిడ్డలను ఇచ్చాడు. అంటే 20 సంవత్సరాలు వాళ్ళు సంతానము లేదు, గొడ్రాలు. అయితే ప్రార్థన చేస్తే దేవుడు గొడ్రాలుగా ఉన్న రెబెకాకు అమ్మా 20 సంవత్సరాల తర్వాత అమ్మా ఒక్క బిడ్డనేమని అడిగితే ఎంతమందిని ఇచ్చాడు? ఎంతమంది? ఒకే కానుపులో 2 బిడ్డలు. హల్లెలూయా. ఏశావు, యాకోబు. ఎంతమంది బిడ్డలమ్మా? 2. ఎంతమంది పుట్టారు ఒకేసారి? ఒక బిడ్డను అడిగితే అయ్యా ఒక బిడ్డకే అసలు అవకాశము, అక్కడ గొడ్రాలని చెబుతుంటే ఒక బిడ్డ పుట్టడమే కష్టం. అయినా దేవుణ్ణి అడిగాడు, అయ్యా నా భార్యకి బిడ్డలు దయచేయమని దేవుణ్ణి వేడుకున్నాడంట ఇస్సాకు. ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించి ఒక బిడ్డను అడిగితే ఒకేసారి 2 మగ బిడ్డలను ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏశావు, యాకోబుని 2 బిడ్డలు. అందుకే మనం మనుషులను అడిగేది కాదు, దేవుణ్ణి ఒక్కటి అడిగితే నీకు అడిగిన వాటికన్నా ఎక్కువ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మనము ఈ వాక్య భాగంలో తెలుసుకుంటున్న మాట ఏంటంటే, మనము దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటం ద్వారా మన కొరతలన్నీ దేవుడు, అది ఏ కొరత అయినా కావచ్చు, నీకు ఇండ్లు లేదా, లేకపోతే ఏ సమస్యతో ఉన్నావు, నీ కొరతలన్నీ తీర్చే మందిరం ఇది. ఏంటంటే ఈ మందిరము నీ యొక్క అవసరాలు తీర్చే స్థలం ఇది, నీ కన్నీళ్లు తుడిచే స్థలం ఇది, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే స్థలం ఇది. ఈ స్థలములో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీకు అసాధ్యమైన కార్యాలు దేవుడు ఇక్కడ చేయబోతున్నాడు. హన్నా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించి, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించింది. ఏమా, ఎవ్వరు ఇవ్వలేని, ఎవరు తీర్చలేని కొరత ఇది, దేవుడు ఒక్కడే తీర్చగలిగింది. ఆ కొరతను దేవుడు తీర్చాడు. హల్లెలూయా. నీకు కూడా ఎవరు తీర్చలేని కొరత ఉందేమో, దేవుని దగ్గరికి వచ్చి ఈ మందిరంలో ప్రార్థన చేయి, ఖచ్చితంగా నీ కొరతను దేవుడు తీరుస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్తున్నాను, అర్థమైందమ్మా? దేవుని మందిరానికి వచ్చి
మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. మనకేం కావాలనో నువ్వు అడగాలి. వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలా? అన్నా ఏం చేసిందమ్మా? అడిగింది. దేవుణ్ణి అడిగింది. అయ్యా, నువ్వు అడగకుండా అమ్మా అడుగుడి మీకు ఇవ్వబడనన్నాడు దేవుడు. అన్న దేవుని దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి అయ్యో ఆమె దేవుణ్ణి అడిగింది, మొక్కుబడి చేసుకుంది. దేవుని కూడా మొక్కుకుందంట, మొక్కుబడి కూడా. నాకు ఇచ్చిన బిడ్డ నీకే ఇస్తాననుకో అన్నదంట ఆమె. చూడండి ఆమె తీర్మానం. ఎందుకు ఆమె అన్నదంటే, నాకు ఈ గొడ్రాలని నిందిపోతే చాలు, బిడ్డలు లేరని నిందపోవాలి నాకు, ఆ బిడ్డ నీ సేవకే నేను ఇస్తానన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఏ అవసరంతో వచ్చావో, ఏ అవసరం ఉందో నీకు, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అడగాలి. నా నామములు ఏదడిగినా నేను చేస్తానన్నాడు. ఏమన్నాడమ్మా? యోహాను సువార్త తీయండి. ఏమన్నాడు యేసు ప్రభు? చూడండి, పరిశుద్ధ గ్రంథములో 14వ అధ్యాయం 13-14 వచనాలు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేద్దును. నా నామమున మీరు నన్నేమడిగినా నేను చేస్తాను. హల్లెలూయా. మీరేది అడిగినా నేను చేస్తాను. నా నామములు అడగండి. ఆయన దగ్గరికి వచ్చారు. అన్న దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని మందిరానికి వచ్చి ఆమెకి ఏం కావాలనో దేవుణ్ణి అడిగింది. నీకేం కావాలా? ఆరోగ్యం కావాలనా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? అయ్యా, నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, నాకు ఆరోగ్యం దయచేయి. ఎవరో హిజ్కియా అడిగాడు, అయ్యా ఈ రోగమును నన్ను స్వస్థపరచమని. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు అమ్మా తన రోగాన్ని బాగు చేశాడు. డాక్టర్లు కూడా బాగు చేయలేని వ్యాధిని దేవుడు ప్రార్థన చేస్తే బాగు చేశాడు. కన్నీటి ప్రార్థన చేశాడంటే హిజ్కియా తన రోగాన్ని బాగు చేసుకున్నాడండి. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చావు. ఏ సమస్యతో బాధపడుతున్నావు? ఏ శ్రమల్లో బాధపడుతున్నావా? వ్యాధితో బాధపడుతున్నావా? శ్రమలతో బాధపడుతున్నావా? ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు? దేవుణ్ణి అడుగో. ఆయన నిన్ను ఏమ్మా అడిగితే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన హిజ్కియాకు సహాయం చేశాడు ప్రార్థన చేస్తే. అన్నాకు అమ్మా సహాయం చేశాడు. నువ్వు అడిగితే ఇంకా ఎవరికి చేశారు? పరిశుద్ధ గ్రంథంలో ప్రేమైన వాళ్ళరా, నువ్వు అడిగితే కుష్ఠరోగి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయమని అడిగాడు. ఏమన్నాడు యేసు ప్రభు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ఏ అవసరం ఉందో ఖచ్చితంగా తీరుస్తాడు. ఏ వ్యాధి ఉన్నా నువ్వు అడిగితే నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వేం చేయాలమ్మా? దేవుణ్ణి అడగాలి. నువ్వు కొండల తట్టు కాదు. బైబిల్లో దావీదు కీర్తనలు చూస్తే 121లో ఏమంటాడు? నేను కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. కొండల తట్టు చూస్తే ప్రయోజనం లేదు. కొండల తట్టు చూస్తే మనకేమీ దొరకదు. ఏ తట్టు ఎక్కడ చూడాలంట? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎవరి ద్వారా కలుగుతుంది? యెహోవా వలనే. ఒక ఆమె ఆదివారమే ఎదురైంది, దైవజనుడికి ఎదురైంది. ఏందమ్మా ఎక్కడికి పోతున్నావు అంటే, ఆదివారం చర్చి రాకుండా ఆడికి పోతున్నావు అంటే, స్పెషల్ డాక్టర్ వచ్చిండంటయ్యా, డాక్టర్ హాస్పిటల్కి పోతున్నాను. చూడండి, ఒక స్పెషల్ డాక్టర్ ఆదివారం వస్తాడు, నేను హాస్పిటల్కి పోతున్నాను అంటే ఆమెకి ఎవరి వైపు చూస్తుంది? ఆమె కొండల వైపు చూస్తూ ఉంది. అయితే ఎప్పటి నుంచి అమ్మా నీకు బాగలేదంటే, నెల రోజులైందయ్యా బాగలేక.
మరి ఒక్కసారైనా చెప్పి ప్రార్థన చేయించుకోవచ్చు కదా. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు చూడు, పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పాడమ్మా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్పాడు? ఒక దేవుణ్ణి నమ్మిన బిడ్డలు ఎవరికైనా రోగి అయి ఉంటే అతడు రోగి అయి ఉన్నవాడు, మీలో ఎవడైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దలను పిలిపించుకొని వారు ప్రభువు నామమున అతని నూనె రాసి అతనికి ప్రార్థన చేసేదరు. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపుతాడు. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడని బైబిల్లో రాయబడి ఉంటే ఒక్కసారన్నా దైవజనులు పిలుచుకొని ప్రార్థన చేయించుకుంటున్నావా? అయ్యా, నేను పలాని వ్యాధితో బాధపడుతున్నాను, నాకు ప్రార్థన చేయండి, నా ఇంట్లో పలాని సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయండి అడుగుతున్నావా? పలాని శ్రమల్లో ఉన్నానయ్యా, ఏం చేయాలి? 13వ వచనం చూడమ్మా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలనని ఉందాడా? ఏముందమ్మా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చాలమ్మా, ప్రార్థన చేయాలి. ఈరోజు చాలామంది ఏమ్మా ప్రార్థన లేదు. వాళ్ళు చర్చికి రారు, దైవజనుడు కూడా వాళ్ళ ఇంటికి పిలుచుకోరు, వాళ్ళు ప్రార్థన చేసుకోరు. బైబిల్ ఏముంది? నువ్వు అడగకనే నువ్వు పొందలేకపోతున్నావు. హల్లెలూయా. మీరు అడగనందువల్లనే మీరు పొందలేకపోతున్నారు. మీరు అడిగితే కదా. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆయన నామములో ఏదడిగినా దేవుడు చేస్తాడు. అయితే దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తుందమ్మా అన్న? దేవుణ్ణి అడుగుతా ఉంది. హల్లెలూయా. అయితే దేవుడు ఆమెకు అడిగింది ఇచ్చాడండి. ఈరోజు నువ్వు కూడా ఏ అవసరత వచ్చావో, లేకపోతే దేవుని దగ్గరికి వచ్చిన నీవు, నీ ఇంట్లో ఏ అవసరత ఉందో దేవుణ్ణి అడుగు. నీ ఇంట్లో రక్షణ పొందాలి, అందరు రక్షణ పొందాలి, దేవుణ్ణి అడుగు. ప్రభా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా కుటుంబానికి సమాధానం సంతోషం ఇవ్వయ్యా, నా కుటుంబానికి ఆరోగ్యం దయచేయ్యా, నా కుటుంబంను ఆశీర్వదించయ్యా. నువ్వు దేవుణ్ణి అడగాలి. ఇంకొక ఆయన దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు చూడమ్మా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజులుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. ఎవరమ్మైనా? మహారాజు అయిన హిజ్కియా అంటే ఈయన రాజు. ఎక్కడికి పోయి ప్రార్థన చేస్తున్నట్ట? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన. ఏమని ప్రార్థన? దేని కొరకు చేస్తున్నాడు? ఆయన మీదకి యుద్ధం చేయటానికి ఒక రాజు ఒక ఉత్తరం పంపించాడు. అమ్మా, హిజ్కియా మీద యుద్ధం చేయటానికి ఒక ఉత్తరాన్ని పంపించారు. అయితే ఆ ఉత్తరము ఏమా తీసుకొని, ప్రేమైన వాళ్ళరా, అయ్యో ఈయన సైన్యము చిన్నది, ఆ వచ్చే ఆ శత్రు సైన్యము గొప్పది. ఇప్పుడు ఏం చేశాడైనా? ఆ సైన్యాన్ని జయించాలంటే ఆయన వల్ల కాదు. ఆ సైన్యం జయించడానికి ఈ యొక్క హిజ్కియాకు శక్తి చాలదు. అది గొప్ప సైన్యము, శత్రువు గొప్పవాడు, గొప్ప సైన్యము. అయితే ఆయన మీదకు యుద్ధానికి వస్తున్నానని ఆ ఉత్తరం పంపించాడు.
రేపు నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. ఈరోజు ఏం చేశాడు ఆయన? రేపు వచ్చేది. ఈరోజు ఆ ఉత్తరాన్ని తీసుకొని ఎక్కడికి పోయినమ్మా? యుద్ధానికి వస్తానని చెప్పిన ఉత్తరం తీసుకొని దేవుని మందిరానికి పోయి దాన్ని విప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రేమైన వాళ్ళారా, ఏమని ప్రార్థన చేస్తున్నాడో నిజంగా మనం వింటే, ప్రేమైన వాళ్ళారా, మీరు చూడండి ఆ ప్రార్థన ఎంత గొప్పగా మరి ఆ ప్రార్థన ప్రేమైన వాళ్ళారా మరి చేస్తున్నాడో హిజ్కియా మనం చూసినప్పుడు మరి నిజంగా మనము ఆ యొక్క ప్రార్థన ద్వారా మనం కొన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ దేవుని సన్నిధికి వెళ్ళి హిజ్కియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ఇదిగో హిజ్కియా ప్రార్థన, అయ్యా ఆ సైన్యము నిన్ను దూషిస్తుంది, మా మీదకి రాబోతుంది, మాకు అది జయించడానికి మా వల్ల కాదయ్యా, నువ్వే మాకు సహాయం చేయమని. ప్రేమైన వాళ్ళరా, మరి దేవుణ్ణి ఎంతో హిజ్కియా ప్రార్థిస్తా ఉన్నాడు. హిజ్కియా ప్రార్థిస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో. చూడండి, హిజ్కియా 15వ వచనంలో అంటున్నాడు, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసి, యెహోవా కలుగజేసిన అద్వితీయ దేవా, లోకమందున సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకించు, కన్నులు తెరిచి దృష్టించుము, జీవగల దేవుడు అయిన నిన్ను దూషించుటకు తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మలను రక్షించు. అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించయ్యా, మేము వాళ్ళ మీద గెలవలేమయ్యా, నువ్వే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు చూడమ్మా? ఆ రాత్రియే అమ్మా, ఎన్నో వచనం 35 ఒకసారి మనము చూడండి. దేవుడు అంటున్నాడు ప్రార్థన చేస్తుంటే 32 చదవమ్మా. కాబట్టి అషూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రార్థన చేస్తున్న దేవుడు చెబుతున్నాడు, అతని పట్టణంలోనికే రాడు, వాడు ఒక బాణమును కూడా నీ మీద ప్రయోగించడు, కేడెమునైనను వాడు నీకు కనపరచడు, వాడు ఎదుట నీ ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, వాడు పట్టణంలోనికి రాక వాడు వచ్చిన మార్గంలోనే వాడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్కు నా నిమిత్తం, నా సేవకుని దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను. హల్లెలూయా. దేవుడిని అడిగాడు, అయ్యా నన్ను నా పట్టణాన్ని నువ్వే రక్షించయ్యా, ఆ శత్రువు నా మీదకి వస్తున్నాడు, రేపు అయ్యా యుద్ధం చేయలేము, నువ్వే మమ్మల్ని రక్షించమని దేవుడు అన్నాడు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని రక్షిస్తానని. ఆ రాత్రి ఏం చేశాడు చూడమ్మా? ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు దండులో నుండి పేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయం జనము లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. హల్లెలూయా. దేవునికి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినట్ట, అయ్యా రేపు ఉదయాన్నే వాళ్ళు మా మీదకి రేపు యుద్ధానికి రాబోతున్నారయ్యా, వాళ్ళ చేతులు మమ్మల్ని నువ్వే రక్షించమంటే దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని రక్షిస్తానని. ఆ రాత్రికే దేవదూతను పంపించిందంట. రేపు ఉదయం యుద్ధం జరగాల, ఈ రాత్రికే, ఆ రాత్రే ఎవరు వచ్చినట్టమ్మా? యెహోవా దూత బయలుదేరి
దేవుడు పంపించాడు భూమి మీదకి. పంపించి ఏం చేశాడమ్మా? శత్రు సైన్యం అందరు నిద్రపోతారంట. రేపు ఉదయాన్నే యుద్ధం చేయాలి కదా. శత్రు సైన్యం అంతా ఏం చేస్తుంది? ఆ నిద్రపోతున్న సమయంలో ఆ దండుపేటలో వచ్చి 185,000 మంది అక్కడ యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇళ్ళ మీద వాళ్ళందరినీ పండుకున్నోళ్ళు పండుకున్నట్టే మొత్తాన్ని చనిపోయారండి, చంపేసిందంట. ఉదయం లేదు చూస్తే ఒక్కళ్ళు లేయటంలే, యుద్ధం చేయడానికి ఒకరు లేయటంలే. ఏమైపోయారంటే అందరూ 185,000 మంది శత్రువులంతా ఏమైపోయారు? చనిపోయారు. యుద్ధం లేదు, పండుకున్న వాళ్ళు లేయటంలే. ఎవరు వచ్చి చంపారమ్మా? మనుషులు కాదు. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు దేవదూతను పంపించాడంట, యెహోవా దూతను పంపించాడంట. వచ్చి ఒకే ఒక దూత, ఎంతమంది వచ్చారమ్మా? యెహోవా దూత, ఒక్క దూత వచ్చి 185,000 మందిని ఆ రాత్రికి రాత్రే చంపేసిందంట. హల్లెలూయా. అమ్మా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నీకు సహాయం చేయని వచ్చేది ఎవరమ్మా? మనుషులు కాదు, దేవదూతలు. యెహోవా దూతే వచ్చి దేవుడు పంపిస్తాడు నీ దగ్గరికి నీకు సహాయం చేయటానికి. దేవుడే తన దూతలను పంపిస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చేయాలి? లెక్క ప్రకారం యుద్ధానికి వస్తున్నట్టు కత్తులు చూసుకోవాలా, జనాల్ని సమకూర్చుకోవాలా. రేపు యుద్ధం స్టార్ట్ అవుద్ది, రేపు ఉదయాన్నే అన్నీ సమకూర్చుకోవాలా. కానీ దేవుడు చెప్పిన మాట నమ్మాడు. అతను నీ మీద యుద్ధానికి రాలేడు. అతను వచ్చిన దోమనే వెళ్ళిపోతాడు. నేను రక్షిస్తానని చెబితే ఇతను చేసింది ఏంటంటే ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, నేను నిన్ను రక్షిస్తాను, మిమ్మల్ని నేను రక్షిస్తానని ఆ రాత్రికి దేవదూతను పంపించాడు. ఏం చేశాడమ్మా దేవదూత? 185,000 మంది శత్రువులు ఆ రాత్రికి రాత్రి చనిపోయేటట్టు చేశాడు, చంపేశాడు. ఉదయం లేస్తే ఆ రాజు తప్ప ఇంకెవరు లేయటంలే. ఎవరంట? ఆ రాజు అక్కడే లేచాడంట. లేచి చూస్తే ఎవ్వరు లేయటంలే, అందరు చనిపోయారు. ఆ రాజు ఒక్కడనే బతికనిచ్చాడు, ఎందుకంటే చూడాలి కదా. ప్రియమైన వాళ్ళరా, 185,000 మందిని ఒక దూత, దేవుని యొద్ద నుండి వచ్చిన దూత ఒక రాత్రికి శత్రువులను యుద్ధము లేకుండా జయాన్ని ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుని ఇంటికి పోయినా కూడా ఎంత గొప్ప కార్యం అండి. ఒక దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చారండి సహాయం చేయటానికి. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం, ఈరోజు కూడా మనకు శత్రువులు ఉన్నారు. ఆ రోజు హిజ్కియాకు శత్రువు ఉంటే ఈరోజు మనకు కూడా ఎవరమ్మా శత్రువు? సైతాన్. వాడిని జయించాలంటే యుద్ధమే లేకుండా హిజ్కియా జయించాడు. మరి నువ్వు కూడా యుద్ధమే లేకుండా జయించాలంటే ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. దానియేలు 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమా దేవదూత దిగి వచ్చిందంట ఆయన దగ్గరికి. వచ్చి దానియేలు పక్షాన ఎవరితో? సాతానుతో యుద్ధం చేశాడండి దేవదూత. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దేవుణ్ణి అడిగితే నీకు సహాయం చేయటానికి దేవదూతలు దిగి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు కాదు, యెహోవా దూత దిగి వస్తుందండి. దేవదూతలు ఏం చేస్తారమ్మా? నిన్ను రక్షించటమే కాదు, దేవదూతలు భూమి మీద ఏం చేస్తారు? ఆయన వాళ్ళు వచ్చి ఏం చేస్తారో చూడండి. 34వ కీర్తన 7వ వచనం. ఆ దేవదూతలు ఏం చేస్తారో చూడండి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వచ్చి యెహోవా యందు భయభక్తులు కలిగి గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తున్నామా? దేవదూత
నీ చుట్టూ కావలి ఉండి, నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీ చుట్టూ కావలి ఉండి నిన్ను రక్షిస్తుంది. ఇంకా ఏం చేస్తావు చూడండి, 91వ కీర్తన 10-11 చదవండి. నీకు అపాయం ఏమీ రాదు, ఏ గుడారము ఏ తెగులు నీకు సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా. అర్థమైందా? దేవదూతలు ఒక రాయి కూడా నీ పాదాలకు తగలనీరండి. నీ చుట్టూ ఏ అపవాది నిన్ను ముట్టకుండా నీ చుట్టూ వారు కావలి ఉంటారంట. హల్లెలూయా. అలాంటి దేవదూతలు వస్తారండి నిన్ను కాపాడటానికి. హిజ్కియాను కాపాడటానికి వచ్చిన దేవదూతలే నీవు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునే నిన్ను కాపాడటానికి కూడా వస్తారు, నీకు కూడా సహాయం చేయటానికి వస్తారు. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఏమనుకున్నారమ్మా మీరు? చాలామందికి దేవుని మందిరం అంటే అమ్మా ఏం చేస్తాను, దేవుని మందిరం అంటే భయం లేదు. అసలు దేవుని మందిరం అంటే ఏంది? నువ్వు ఎక్కడొచ్చి ఏది అడిగితే నీ దుఃఖము కూడా నీ సంతోషంగా మార్చబడుతుందని. అన్న కన్నీటితో వచ్చింది ఏమ్మా దేవుని మందిరానికి, సంతోషంగా దేవుని మందిరంలో ఏడుస్తూ ఉంది. దేవుడు ఏం చేశాడు? ఆమె కన్నీటిని తుడిచాడు, సంతోషం ఇచ్చాడండి. నిజంగా లోకములో దేవుని సన్నిధికి వస్తే నీకు ఆనందాన్ని నేను కలుగజేస్తానన్నాడు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళని నేను సంతోషం ఇస్తానన్నాడు. చదవండి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 7వ వచనం. ఆయన మందిరములో నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, దేని కొరకు నువ్వు బాధపడుతున్నావో నిన్ను అది ఇచ్చి నిన్ను ఆనందింపచేస్తాడు దేవుడు. చదువమ్మా 57 7వ వచనం. చూడండి ఒక్క నిమిషం అమ్మా. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని మందిరములో ఆనందింపచేస్తానన్నాడు. ఆ మాటను మనం చదువుకుందాం. చదవండి 56 అమ్మా, 56 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేస్తాను, బలిపీఠం మీద వారు అర్పించిన దహన బలులను నాకు అంగీకారమగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. హల్లెలూయా. దేవుని మందిరానికి నువ్వు ఏ బాధతో వస్తున్నావో, ఏ కన్నీటితో వస్తున్నావో, నువ్వు ఏ స్థితిలో వచ్చినా నిన్ను ఆనందింపచేసే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఆయన అడిగితే నీ అవసరాన్ని తీర్చి నిన్ను ఆనందింపచేస్తాడు. దేని గురించి బాధపడుతున్నావో, దేని గురించి అన్న బిడ్డలు లేక బాధపడుతుంది, దేవుడు ఆ బిడ్డనిచ్చి ఆమెను ఆనందపరిచాడు. హల్లెలూయా. హిజ్కియా దేని గురించి బాధపడుతున్నాడు? శత్రువులు నా మీదకి యుద్ధానికి వస్తున్నారయ్యా. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు, ఆ శత్రువుని లేకుండా, యుద్ధమే లేకుండా జయమిచ్చాడు. ఇప్పుడు ఆ హిజ్కియాకు దేవుడు ఆనందం ఇచ్చాడు. హల్లెలూయా. దేవదూతలు వస్తారండి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే నీకు సహాయం చేసేది దేవదూతలు, మనుషులు కాదు. ఏలియా ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారమ్మా? దేవదూతలు వచ్చి ఆహారం ఇచ్చారంట. హల్లెలూయా. ఎవరు వచ్చారు? దేవదూత వచ్చి ఆహారం ఇచ్చిందంట. ఒక్క పూట ఆహారం తిని 40 రోజులు ఆ శక్తి పొంది 40 రోజులు ప్రయాణం చేశాడంట. దేవదూత వచ్చి ఆహారం ఇచ్చారంట. నిజంగా దేవదూతలు మనకు పరిచయం చేస్తారు. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి నీకు సహాయం చేస్తారు. హల్లెలూయా. మనుషులు సహాయం చేస్తారు. ఒకవేళ మనుషుల వల్ల చేయకపోయినా దేవుడు దేవదూతలను పంపించి నీకు సహాయం చేపిస్తాడు. కనుక
ఆయన ఏ విధంగా చేపిస్తాడో ఆయన ఇష్టం, కానీ నీకు మాత్రం సహాయం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కనుక ఈ యొక్క మధ్యాహ్న వేళలో దేవుడు చెప్తున్న మాట, నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన, ప్రతిష్ఠించిన దినం, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించిన దినము, ఆ రథ దినాన్ని ఏర్పాటు చేసిన దినము నువ్వు సమకూడి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా నీ కొరతలన్నీ దేవుడు తీరుస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి నీకు సహాయము చేస్తారు. హిజ్కియాకు దేవదూతలు వచ్చి సహాయం చేశారు. అన్న మరి దేవుడే అడిగిన వాటికన్నా అత్యధికంగా దేవుడు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఒక బిడ్డను అడిగితే ఇంకా 5 బిడ్డలను ఇచ్చాడు. ఇదిగో అయ్యా, వాళ్ళని మేము జయించలేము, నువ్వు మమ్మల్ని కాపాడమంటే యుద్ధమే లేకుండా జయమిచ్చాడు దేవుడు. హల్లెలూయా. వీళ్ళు చంపకుండా వాళ్ళే చచ్చిపోయారు, దేవదూత చంపేసి. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చి నమ్మకంగా హృదయం కుమ్మరించి ప్రార్థించు. దేవుడు నీ పట్ల కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నీ కొరతలన్నీ తీరుస్తాడు. నీకు సహాయం చేయడానికి దేవదూతలను పంపించి నీకు సహాయం చేస్తాడు. కనుక ఈరోజు కళ్ళు మూసుకుని, ప్రభువా, దేవుడి లోకానికి వచ్చిందే ఏమన్నాము? నీకు సహాయం చేయటానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను ఇదిగో నశించిపోతున్న నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, నీ కొరకు ఇదిగో భయంకరమైన శిక్షను అనుభవించాడు. ఆ యేసు ప్రభు నిజమైన రక్షకుడు. నిన్ను రక్షించడానికి, హిజ్కియాను రక్షించిన దేవుడు శత్రువు నుండి నిన్ను కూడా రక్షిస్తాడు. అన్న కొరతను తీర్చిన ఆ యేసయ్య నీ కొరతను కూడా తీరుస్తాడు. ఆ యేసు ప్రభు నామములో నువ్వు అడిగితే చాలు. ఆయన అన్నాడు, నా నామములో ఏదడిగినా నేను చేస్తాను. కనుక అందరము దేవుడు ఖచ్చితంగా దేవుడిని అడగండి, మీ కొరతలు దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒకసారి తీర్మానం చేసుకో. దేవుని సరే, నాయన ఇన్ని